अब आएगा मजा खेल का। హలో అండి. ఇండియాలో ఉన్నాను. అందుకనే బ్యాక్‌గ్రౌండ్ అంతా మారిపోయింది. వీడియో క్వాలిటీలో గూడా చాలా తేడా ఉండవచ్చు. వీడియో, ఆడియో క్వాలిటీలో. సో, ప్లీజ్ బేర్ విత్ మీ. హాట్ టాపిక్ రీడిస్ట్రిక్టింగ్. టెక్సాస్ వర్సస్ కాలిఫోర్నియా, ట్రంప్ వర్సస్ గావిన్ న్యూసమ్. ఎపిక్ ట్రోలింగ్, ఫ్యాసినేటింగ్ న్యూస్. ఇండియాలో అటు ఇటు తిరుగుతా ఉన్నాను గానీ, వార్తలు ఫాలో అవుతూనే ఉన్నాను. ఈ రీడిస్ట్రిక్టింగ్‌కి సంబంధించి 4 వాక్యాలు చెప్పాలన్న ఉద్దేశంతో ఒక చిన్న వీడియో వీలైనంత క్లుప్తంగా చేయడానికి ప్రయత్నిస్తాను. అసలు రీడిస్ట్రిక్టింగ్ అంటే ఏంటో క్లుప్తంగా చెప్తాను. ప్రతి 10 సంవత్సరాల్లో జరిగే డెసెన్నియల్ సెన్సస్ ఉంటాయి చూసారా? దాని ప్రకారం అమెరికాలో కంగ్రెషనల్ డిస్ట్రిక్ట్స్‌ని ఆహ్, రాష్ట్రాలకి కొన్ని రాష్ట్రాల్లో జనాభా కోల్పోతే అక్కడ సీట్లు తగ్గుతాయి. కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరిగితే అక్కడ సీట్లు పెరుగుతాయి. ఉన్నయి మొత్తం 438 మంది కంగ్రెషనల్ డిస్ట్రిక్ట్. ఆ పైన 100 సెనేటర్లు. 438 ప్లస్ 100 538 అది 538 అనే నంబర్ మీరు ఎప్పుడైనా వినుంటే అది దానికి బేసిస్ ఆధారం. సో, ఉదాహరణకి 2020 డెసెన్నియల్ సెన్సస్‌లో ఆ ప్రకారం కాలిఫోర్నియా కొన్ని సీట్లను కోల్పోయింది. టెక్సాస్ గెలుచుకుంది. అలాగే ఫ్లోరిడా గెలుచుకుంది. ఇలినాయ్ ఒక సీట్‌ని కోల్పోయింది. ఇలా రీడిస్ట్రిక్టింగ్ అవుతుంది. ప్రతి 10 సంవత్సరాలకి ఈ రీడిస్ట్రిక్టింగ్ అనేది జరుగుతుంది. ప్రతి రాష్ట్రంలోనూ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడేంటంటే, ఈ వచ్చే మధ్యంతర ఎన్నికలలో అంటే 2026 సంవత్సరంలో రాబోయే మధ్యంతర ఎన్నికలలో కాంగ్రెస్, సెనెట్ కాదు. కాంగ్రెస్‌లో ఖచ్చితంగా డెమోక్రాట్స్ మెజారిటీ వస్తుందన్న ఆహ్, గాలి నడుస్తోంది. దానివల్ల ట్రంప్ టెక్సాస్ రాష్ట్రానికి ఆదేశం ఇచ్చాడు. 10 సంవత్సరాల వరకు వెయిట్ చేయవద్దు. ఇప్పుడే నాకు 5 సీట్లు కావాలి. టెక్సాస్‌లో మీరు రీడిస్ట్రిక్టింగ్ చేస్తే 5 సీట్లొస్తే బావుంటుంది అని చెప్పాడు. ఆ ఆదేశాలు తీసుకొని టెక్సాస్ లెజిస్లేచర్‌లో రీడిస్ట్రిక్టింగ్ మొదలుపెట్టారు. టెక్సాస్‌లో ఒక వింత సిస్టమ్ ఉంది. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉంటుంది. ఎమ్మెల్సీస్ అది 2 లోయర్ హౌసు, అప్పర్ హౌస్ ఉంటాయి గదా! టెక్సాస్‌లో 2 ఏళ్లకోసారి కలుస్తారు వీళ్ళు. 2 ఏళ్లు ఈ మధ్యలో ఏమన్నా అవసరం వస్తే గవర్నర్ పిలుస్తాడు. అలా స్పెషల్ సెషన్ పెట్టి పిలిచాడు. ఏది వరద బాధితుల కోసం అని చెప్పి. కాదు కాదు ఈ రీడిస్ట్రిక్టింగ్ గూడా పెడుతున్నాం అని చెప్పాడు. అక్కడ టెక్సాస్‌లో లెజిస్లేచర్ ఫుల్లీ డామినేటెడ్ బై రిపబ్లికన్స్. వాళ్ళు తలుచుకుంటే జరిగిపోతుందది. కానీ రూల్స్ ప్రకారం టెక్సాస్ అసెంబ్లీ రూల్స్ ప్రకారం మినిమమ్ క్వోరమ్ ఉండాలి. అపోజిషన్ పార్టీ వాళ్ళు. వాళ్ళు అక్కడ ఉండకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. టెక్సాస్ రాష్ట్రంలోనే ఉంటే టెక్సాస్ గవర్నర్ వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టి క్వోరమ్ ఉందని చెప్పేసి వాళ్ళకి కావాల్సింది చేసుకోవచ్చు. అలా టెక్సాస్ గవర్నర్‌కి అరెస్ట్ చేసే అధికారం లేని రాష్ట్రాలకు వెళ్లి కూర్చున్నారు వీళ్ళు. ఇప్పుడేమంటున్నాడు, ఆ సెషన్ ఈ ఫ్రైడేతో అయిపోతుంది. మళ్ళీ ఇంకొక స్పెషల్ సెషన్ పిలుస్తాను. మీరు ఎంతకాలం మా రాష్ట్రంకి రాకుండా ఉంటారో చూస్తాను అంటున్నాడు. అంతే కాకుండా ట్రంప్ వీళ్ళని బెదిరిస్తున్నాడు. టెక్సాస్ రాష్ట్రం వదిలిన అసెంబ్లీ వాళ్ళని అదే టెక్సాస్ లెజిస్లేచర్‌లని బెదిరిస్తున్నాడు. ఎఫ్‌బీఐ ద్వారా అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. ట్రంప్‌కి అధికారం లేదు. చేయలేడు, చెయ్యడు. సరే ఇదిలా నడుస్తుంటే ఆహ్, అసలు ఈ రీడిస్ట్రిక్టింగ్ అనే దానికి ఇక్కడ ఒక పాజ్ పెట్టి, రీడిస్ట్రిక్టింగ్ అనేది ఎలా జరుగుతుంది? దాన్ని జెర్రీ మ్యాండరింగ్ అనే దాని గురించి ఇక్కడ మీకు చూపించాలి. మీకు ఒక్క ఉదాహరణ ఇస్తాను. ఈ రీడిస్ట్రిక్టింగ్ చేసేటప్పుడు రాజకీయ పార్టీల వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో గవర్నర్ గాని, లెజిస్లేచర్ గాని, అలాగే స్టేట్ సెనెట్ గాని వీళ్ళు, ఆ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి ఈ రీడిస్ట్రిక్టింగ్ అనుగుణంగా ఉండేలాగా మలుచుకుంటారు. అది ఎలా సాధ్యం? ఇప్పుడు ఈ ఫస్ట్ పిక్చర్‌లో జనాభా ఎలా విభజించి ఉన్నారనుకోండి. ప్రతి స్క్వేరు ఒక ప్రీసింక్ట్ అనుకుందాం. ప్రీసింక్ట్ అంటే మనకి ఇండియాలో పోలింగ్ బూత్. ఆ పోలింగ్ బూత్‌లో వచ్చి అక్కడ ఓట్ చేసే వాళ్ళందరూ ఆహ్, వాళ్ళలో ఎక్కువ శాతం రిపబ్లికన్‌కి ఓటు వేస్తే అది రెడ్ స్క్వేర్. ఎక్కువ శాతం డెమోక్రాట్స్‌కి వచ్చేస్తే అది బ్లూ. సో, ఇది పాపులేషన్ అనుకోండి. ఇది 40% రిపబ్లికన్ అనుకోని, 60% డెమోక్రాట్స్ అనుకున్న పాపులేషన్ అనుకోండి. ఈ ప్రిసింక్ట్స్‌ని 5 డిస్ట్రిక్ట్స్‌గా విభజించాలి అనుకుంటే, ఐదుగురు డెమోక్రాట్సే గెలిచేలాగా ఎలా విభజించవచ్చు అంటే ఇలా విభజించవచ్చు.
ఇవి చూస్తే మీకేమనిపిస్తుంది? ఇది ఫెయిర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈక్వల్‌గా చేశారు. చాలా పకడ్బందీగా ఉంది. ఏంటి ఈక్వల్ ఏరియాగా చేశారనుకోవచ్చు. అలా కాదు. రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉండి, వాళ్ళు వాళ్ళ ఆధిపత్యం రావాలంటే ఎలా రీడిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనే దానికి ఇదొక ఉదాహరణ. దీన్ని ఈ రకంగా రీడిస్ట్రిక్ట్ చేస్తే ఏం ఆధారంగా చేశారు? ఏం లేదు. ఏదో ఒక వింత షేపుల్లో దీన్ని రీడిస్ట్రిక్ట్ చేశారు. ఇలా చేస్తే ముగ్గురు రిపబ్లికన్స్, ఇద్దరు డెమోక్రాట్స్ అవుతారు. ఇక్కడైతే ఐదుగురు డెమోక్రాట్స్, ఇక్కడైతే ముగ్గురు రిపబ్లికన్, ఇద్దరు డెమోక్రాట్స్ అవుతారు. అంటే ఇక్కడ ఈ స్టేట్ లెజిస్లేచర్‌లో రిపబ్లికన్ పార్టీ మెజారిటీ ఉంటుంది. ఇలా చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ ఏమడిగాడు? టెక్సాస్‌లో నాకు ఇంకొక 5 సీట్లు కావాలి అని అడిగాడు. ఇక్కడ ఈ ఉదాహరణ తీసుకోండి. ఇప్పుడు టెక్సాస్‌లో 38 కంగ్రెషనల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అంటే 38 మంది కాంగ్రెస్‌మెన్ యూఎస్ కాంగ్రెస్‌కి ఎన్నుకుంటుంది టెక్సాస్ రాష్ట్రం. అందులో ప్రస్తుతం 25 మంది రిపబ్లికన్స్ ఉన్నారు. 12 మంది డెమోక్రాట్స్ ఉన్నారు. వీళ్ళిప్పుడు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ స్పెషల్ సెషన్ పిలిచి దాన్ని రీడిస్ట్రిక్టింగ్ చేస్తే అది వాళ్ళకి సూపర్ మెజారిటీ ఉంది కాబట్టి నిరాటంకంగా పాస్ అయిపోతది ఆ బిల్. కానీ ఆ కోరం రాకపోవడం వలన వాళ్ళు చేయలేకపోతున్నారు ప్రస్తుతానికి. మరి వేరే ఎత్తుగడలేసి వాళ్ళని తీసుకొస్తారో, ఏం చేస్తారో తెలీదు. ఇప్పుడు ఐదుగురు డెమోక్రాట్స్‌ని రీడిస్ట్రిక్ట్ చేసి రిపబ్లికన్స్‌గా మార్చగలిగితే ఏమవుతుంది ఇది 38కి ఇది మారుతుంది. అలాగే కాలిఫోర్నియాలో 52 మంది రిప్రజెంటేటివ్‌లో 43 డెమోక్రాట్స్, 9 మంది రిపబ్లికన్స్. ఈ నంబర్‌లు ముఖ్యం. అసలు ఈ ఫైట్ ఏంటి? ఎందుకు న్యూస్‌లో ఇంత ప్రామినెంట్‌గా మీరు వింటున్న దానికి ఈ నంబర్‌లు గుర్తుంచుకోండి. 38 టెక్సాస్, 52 కాలిఫోర్నియా. ఈ రీడిస్ట్రిక్టింగ్ ట్రంప్ అడిగినట్టు టెక్సాస్ గవర్నర్ గాని చేయగలిగితే అది 30 రిపబ్లికన్స్, 8 మంది డెమోక్రాట్స్ అవుతారు. సో, వచ్చే ఎన్నికలలో డెమోక్రాట్స్ వాళ్ళు డైల్యూట్ అవుతుంది వాళ్ళ పవర్. డెమోక్రాట్స్ గెలిచినప్పటికీ ఆ గెలిచే అవకాశం లేకుండా చేయటం కోసం అది ప్రయత్నం. నువ్వు నువ్వు అలా చేస్తే నేను చేస్తాను. నేను చేయలేనా కాలిఫోర్నియాలో అని చెప్పి గావిన్ న్యూసమ్ ఒక ఎపిక్ లెవెల్‌లో ట్రంప్‌ని ట్రోల్ చేస్తున్నాడు. యూజింగ్ ఎగ్జాక్ట్ లాంగ్వేజ్. ట్రంప్ వాడుతున్న లాంగ్వేజే వాడుతూ, ట్రంప్‌ని బెదిరిస్తూ ఒక పద్ధతిగా గత కొద్ది రోజులుగా ఇలాంటి వార్నింగ్ ఇస్తున్నాడు ఇక్కడ. ఫైనల్ వార్నింగ్ డొనాల్డ్ ట్రంప్ maybe the most important warning in history. Stop cheating or California will redraw the map. So he's basically telling, ask Texas to stop that redistricting. If not, I will do it. టెక్సస్ ఆపకపోతే మేము చేస్తాం. టెక్సస్‌లో నీకు 5 వస్తాయి. మేము మీకు 9 పీకేస్తాం అని చెప్తున్నాడు. దట్ ఈస్ బేసికల్లీ వాట్ హి వాస్ డూయింగ్. ఇప్పుడు సమకాలీన రాజకీయాలను పక్కన పెట్టేస్తే ఇది చాలా చండాలమైన రాజకీయం అండి. ఇప్పుడు ఎవడు అధికారంలో ఉంటే వాడు నాకు పలానా ఓటర్లు కావాలని అధికారంలో ఉన్నవాడు ఓటర్లను ఎంచుకొని ఇది నా డిస్ట్రిక్ట్ అని చెప్తున్నాడు. అలా జరగకూడదు. ఓటర్లు ఎన్నుకొని వీడు నా ప్రతినిధి అని వీళ్ళు చెప్పాలి. ఇది రివర్స్‌లో చేస్తున్నారు. డెమోక్రాట్స్ చేస్తారు కొంత. మేరీలాండ్‌లో అలాగే చేశారు. కానీ రిపబ్లికన్స్ పరమ దారుణంగా చేస్తారు. ఆ దారుణంగా చేయటంలో ఇది డెసెన్నియల్ సెన్సస్‌కి మధ్యలో చేయటం అనేది ఇంతవరకు జరగలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. రెండవది ప్రెసిడెంట్ అడిగితే స్టేట్ గవర్నర్ స్పెషల్ సెషన్ పిలిచి చేయడం అనేది అస్సలు జరగదు. సో, ఇది అన్‌ప్రెసిడెంటెడ్ టైమ్‌కి అన్‌ప్రెసిడెంటెడ్ రెస్పాన్స్ అంటూ గావిన్ న్యూసమ్ ఈస్ కమింగ్ అప్ విత్ హిస్ ఓన్ అగ్రెసివ్ టాక్టిక్స్. ఆ అగ్రెసివ్ టాక్టిక్స్ లోనే భాగంగా ఇది అద్భుతమైన ట్రోలింగ్ అండి. మాస్టర్‌ఫుల్ ట్రోలింగ్ బై గావిన్ న్యూసమ్. गब्बर सिंह, तुम अगर एक मारोगे तो हम 4 मारेंगे. సో, అతను చెప్పేది ఇక్కడ మీరు వినాలి. We are moving forward. Make no mistake. California is moving forward as a state that's larger than 21 state populations combined. We are not a small, isolated state larger than 21 populations combined. We tried to play by a higher set of standards and rules with our independent redistricting, and we believe in that.
And we are not talking about eliminating that commission. We are talking about emergency measures to respond to what's happening in Texas, and we will nullify what happens in Texas. We will pick up 5 seats with the consent of the people. And that's the difference between the approach we're taking and the approach they're taking. We're doing it on a temporary basis. We're doing it in a fully transparent way. And we're doing it by asking the people of the state of California for their consent and support. Mark that stark contrast to what's happening in Texas and other states. So clearly, Gavin Newsom చేసేది హార్డ్ బాల్. ముల్లుని ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నట్టు. ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే కంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఇట్లా పొడుగుతూ ఉంటాయి రాష్ట్రం అంతా. ఒక హైవే పక్కన ఉంటాయి. చాలా చండాలమైన మ్యాప్స్ ఉంటాయి. మీరు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో విస్కాన్సిన్ ఒకటి, నార్త్ కెరోలినా చూడాలి. పరమ చండాలంగా ఉంటుంది ఈ జెర్రీమాండరింగ్. సో ద రైట్ థింగ్ టు డూ, ఇండిపెండెంట్ కమిషన్ వితౌట్ ఎనీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, అకాడమిక్స్ వాళ్ళు కూర్చుని చేయాలి. ఇప్పుడు అర్బన్ ఏరియాలో అందరూ డెమోక్రాట్స్ ఉంటారు కాబట్టి అర్బన్ ఏరియా మొత్తాన్ని ఒక డిస్ట్రిక్ట్ గా పెట్టేసి రూరల్ ఏరియాని పెంచేసుకుంటే, ఈ అర్బన్ ఏరియా అంతా ఒకే డిస్ట్రిక్ట్ కింద చేసి మిగతా అన్ని 10 డిస్ట్రిక్ట్లు చేసి వాళ్ళంతా రిపబ్లికన్స్ వీళ్ళు డెమోక్రాట్స్ అంటే దెర్ ఇస్ నో ఈక్విటీ అమాంగ్ పీపుల్. అర్బన్ ఏరియా వాడి ఓటుకి విలువ లేకుండా చేయకూడదు కదా, అలా జరుగుతుంది. గ్యావిన్ న్యూసమ్ రీడిస్ట్రిక్టింగ్ చేయడానికి అతను చెప్పింది, ఆ ఇండిపెండెంట్ కమిషన్ అలాగే ఉంచుతాం. నవంబర్ 4న రెఫరెండం పెడతాం. ఇది ఎమర్జెన్సీ మెజర్ కింద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, నెక్స్ట్ ఫ్యూ ఎలక్షన్స్ వరకు మేము రీడిస్ట్రిక్టింగ్ మేము చేస్తాము. అందుకు ప్రజల అనుమతి తీసుకుని చేస్తాను. గ్రెగ్ అబాట్ ప్రజల అనుమతి తీసుకోవట్లేదు. ఆల్రెడీ జెర్రీమాండర్డ్ ప్రజాప్రతినిధులని ఇచ్చిన ఓటు ఆధారంగా చేస్తున్నాడు. నేను ప్రజల అనుమతితో చేయబోతున్నాను, అది వాళ్ళకి మాకు తేడా అంటున్నాడు. ఐ కెన్ లివ్ విత్ దట్. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే పోయాలి. అది ధూళిపాళం, దానవీర సూరకర్. ఎనీవే, ఫ్యాసినేటింగ్ స్టోరీ డెవలపింగ్. దీని గురించి చేయాలనే ఉద్దేశంతో ఏదో హడావుడిగా చేస్తున్నాను. ఎలా వస్తుందో తెలియదు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైక్రోఫోన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో కెమెరా. ఎనీవే, ఐల్ సీ యూ సూన్ ఫ్రమ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద పాండ్.